హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ చాక్లెట్ పరాటా అండి. న్యూట్రీలతో చాక్లెట్ పరాటా ఎలా చేసుకోవాలో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. నేను పిండిని ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తే మనకి రోటీ చాలా స్మూత్గా వస్తుంది. మనం ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రోటీని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం ఎంత చక్కగా ఒత్తుకుంటే రోటీ అంత స్మూత్గా వస్తుంది. ఇప్పుడు డౌ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డౌ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని నేను 4 పార్ట్లుగా చేస్తున్నాను. ఎందుకంటే చాక్లెట్ నేను పరాటా చేస్తున్నాను కదా, అది చాలా పతలాగా ఉండాలన్నమాట, చాలా థిన్గా ఉండాలి. ఎందుకంటే మధ్యలో స్టఫింగ్ నేను చాక్లెట్ పెడుతున్నాను కదా. ఇప్పుడు మనం 2 లేయర్స్ని మనం యాడ్ చేస్తున్నాము. నేను మీకు చూపిస్తాను ఎలా అనేది, మీరు చూసేయండి. ఇప్పుడు నేను 2 రోటీస్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మధ్యలో మనం ఫిల్ చేయాలి. ఇక్కడ న్యూట్రీలా తీసుకున్నాను నేను ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూను న్యూట్రీలానే యాడ్ చేస్తున్నాను. మీరు మీకు తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. ఇది ఎలా ఉండాలంటే బయటికి రాకుండా ఈ స్టఫింగ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం న్యూట్రీలాని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రోటీని దీనిపైన మనం వేసి దాన్ని మనం కవర్ చేయాలి. ఎలా కవర్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఈ టిఫిన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టండి. ఇప్పుడు పైన నేను ఆల్రెడీ రోటీని వేసి ఇప్పుడు స్పోర్క్ ఉంది కదా, దాన్ని మనం సైడ్లతో మనం దాన్ని కవర్ చేయాలి. ఇలా చేస్తే మనకి ఏంటంటే లోపల చాక్లెట్ ఉంది కదా, అది మనం కాల్చేటప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. ఆ స్టఫింగ్ మనకి మంచి డిజైన్ కూడా వస్తుంది. మీ పిల్లలకి ఇలా మార్నింగ్ టిఫిన్ బాక్స్లో ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే లోపల చాక్లెట్ ఉంది కదా, అది మనకి బయటికి రాకుండా ఉంటుంది. మనం రోటీ కాల్చేటప్పుడు కూడా చాలా ఈవెన్గా కాలుతుందన్నమాట. మరీ ఎక్కువగా స్పోర్క్తో చేయకుండా లైట్గా మనం ఇలా ప్రెస్ చేయాలి, లేకపోతే చాక్లెట్ బయటకు వచ్చేస్తుంది. ఈలోగా మనకి ప్యాన్ కూడా రెడీ అయిపోయింది కదా. నేను ఇక్కడ షేప్ని కవర్ చేస్తున్నాను, ఈక్వల్గా చేయడానికి ట్రై చేస్తున్నాను. మనకి మంచి డిజైన్ కూడా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తింటాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటాను ఇలా. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా పెనం మీద వేసి 2 వైపులు ఆయిల్తో మనం కాల్చుకోవాలి.
ఇప్పుడు మనకు చాక్లెట్ రోటీ పరాటా రెడీ అయిపోయిందండి. నేను ప్లేట్లో తీసేస్తున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని మనం చాకుతో సెంటర్లో మనం కట్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను లోపల చాక్లెట్ అనేది ఎలా ఉంటుంది అనేది. దీన్ని మనం రోల్ చేసి మనం టిఫిన్ బాక్స్లో పిల్లలకు పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మీకు నేను చూపిస్తాను లోపల ఎలా ఉంది అనేది. ఇలా వస్తుంది అనమాట. యమ్మీ యమ్మీ చాక్లెట్ పరాటా రెడీ అయిపోయిందండి. ఇలా మనం రోల్ చేసి మనం లంచ్ బాక్స్లో వాళ్ళకి పెట్టేసామనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. యమ్మీ యమ్మీ చాక్లెట్ పరాటా రెడీ అయిపోయిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.